కేఎన్ఎన్ టీవీ స్వాగతం. వార్తల్లోని విశ్లేషణలు చూద్దాం. శనార్థి తెలంగాణ పత్రిక చూద్దాం. ఫోర్త్ సిటీగా ముచ్చర్ల ఫ్యూచర్ సిటీగా మారుస్తాం అంటూ వార్త తీసుకుని వచ్చింది. ఇక్కడ వరకు ఎంఎంటీఎస్ మెట్రో చీల్చి చెండాడు తానంటే బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ వేసుకోవచ్చా? సూరత్ లో నాసి రకం చీరలు తీసుకొచ్చి రూపాయలు కోట్లు మింగిండ్రు. సబితా నన్ను మోసం చేసింది. మంత్రి పదవి కోసం పార్టీ మార్చింది. నేడు స్కిల్ వర్సిటీకి శంకుస్థాపన. నిఖిత్ కు డిఎస్పీ స్థాయిలో ఉద్యోగం. అసెంబ్లీలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అంటూ 2వ పేజీలోని వార్త ఇది. మంచుగడ్డపై వాకింగ్ అంటూ 9వ పేజీలోని వార్త ఇది. ఎండుగడ్డిపై నిద్ర. భారత్ హాకీ ప్లేయర్లకు హార్డ్ ట్రైనింగ్ పెంచుతున్న కోచ్ మైక్ హర్నా అంటూ వార్త తీసుకొని వచ్చింది. కవితకు మళ్లీ నిరాశ. నిన్నటితో ముగిసిన కవిత జ్యుడిషియల్ రిమాండ్. వర్చువల్ గా కోర్టులో ప్రవేశపెట్టిన ఈడీ రిమాండ్ ను ఆగస్టు 13 వరకు పొడిగించిన కోర్టు అంటూ 2వ పేజీలోని వార్త ఇది. మళ్ళీ కవితకు నిరాశ మిగిలిందని చెప్పుకోవచ్చు. ఆగస్టు 13వ తారీఖు వరకు ఆమెకు జ్యుడిషియల్ ఎంక్వైరీ కొనసాగుతున్నట్టు వార్తలు. ప్రజలు మన వైపే ఉన్నారు. కష్టపడితే అసెంబ్లీ లోక్సభ ఎన్నికల ఫలితాలే రిపీట్ అంటూ వార్త చేసింది శనార్థి తెలంగాణ పత్రిక. పార్లమెంటరీ పార్టీ సమావేశంలో సోనియా అవిశ్వాసంతో ఉండొద్దని నేతలకు దిశానిర్దేశం. త్వరలో 4 రాష్ట్రాలకు ఎన్నికలు అంటూ వార్త తీసుకొని వచ్చింది. మీ వేధింపులు తట్టుకోలేక మాకు పట్టం కట్టిండ్రు. ఇంటింటికి ఉద్యోగం పేరుతో 10 ఏళ్లు మోసం చేసింది బీఆర్ఎస్. మీరెందుకు ఉద్యోగాలు ఇవ్వలే? బీఆర్ఎస్ పేదలకు ఇండ్లు ఇవ్వలే. పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క అంటూ వార్త చేసింది. ఇక్కడ వీడియోలపై విచారణ చేయాలి. ఆర్టీసీ బస్సుల్లో మహిళల కొన్ని వీడియోలు సృష్టించిండ్రు. స్కీమ్ సక్సెస్ అయిందని కళ్ళమంట. మీకు ఉచితంగా ప్రయాణం చేయడం ఇష్టమా లేదా? మంత్రి పొన్నం ప్రభాకర్ అంటూ 2వ పేజీలోను వార్త ఇది. ప్రధానిపై ప్రివిలేజ్ మోషన్ పిటిషన్. లోక్సభ సెక్రటరీ జనరల్ కు కాంగ్రెస్ నేతల కంప్లైంట్. మోడీ అనురాగ్ ఠాగూర్ సభ ఉల్లంఘించారు. వారిద్దరిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ అంటూ 2వ పేజీలోని వార్త. మొత్తం మీద లోక్సభ సెక్రటరీ జనరల్ కు కాంగ్రెస్ నేతల కంప్లైంట్. మోడీ అనురాగ్ ఠాగూర్ సభ హక్కులను ఉల్లంఘించారు. వారిద్దరిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ అంటూ 2వ పేజీలోని వార్త ఇది. గవర్నర్ గా జిష్ణుదేవ్ వర్మ ప్రమాణం చేయించిన హైకోర్టు సీజే జస్టిస్ ఆరాధే హాజరైన సీఎం రేవంత్ రెడ్డి, కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మంత్రులు సైతం హాజరు అంటూ 2వ పేజీలోని వార్త ఇది. యూపీఎస్సీ చైర్మన్ గా ప్రీతి సుధన్ 1983 బ్యాచ్ ఏపీ క్యాడర్ ఐఏఎస్ అధికారి. సర్కారు శాఖల్లో 30 ఏళ్ల అనుభవం. నేడు రాష్ట్రపతి సమక్షంలో బాధ్యతలు స్వీకరణ అంటూ వార్త తీసుకుని వచ్చింది. ఇక్కడ లైఫ్ హెల్త్ ఇన్సూరెన్స్ పై జీఎస్టీ వద్దు. కుటుంబానికి కొంత రక్షణ కల్పించడానికే ధీమా. ప్రీమియంపై 18% జీఎస్టీ సమంజసం కాదు. బీమాపై పన్ను ఉపసంహరించుకోవాలని నిర్మలా సీతారామన్ కు నితీష్ గడ్కరీ లేఖ అంటూ 2వ పేజీలోని వార్త ఇది. రేవంత్ రెడ్డి నాకు మంచి స్నేహితుడు. 18 ఏళ్ల నుంచి తెలుసు. కానీ 10 ఏళ్లుగా మా సత్సంబంధాలు దెబ్బతిన్నాయి. రేవంత్ సర్కార్కు కేసీఆర్ ఫోబియా పట్టుకుంది. మాజీ మంత్రి కేటీఆర్ అంటూ 2వ పేజీలోని వార్త ఇది. చెప్పేయి శ్రీరంగ నీతులు. నాడు ఒక మహిళకు మంత్రి పదవి ఇయ్యలే. ఉద్యమకారుల తల్లుల్ని దేకలే. ఇప్పుడేమో కొత్త డ్రామాలు మొదలుపెట్టిండ్రు. మహిళల మీద పల్లెత్తు మాట అననీయట్లే.
అఫెట్ వర్షల్ డ్రామారావు అంటూ 2వ పేజీలోని వార్త ఇది. కేఎన్ టీవీని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్లు పెట్టండి.